ఆలోచన అయితే ఇది. దాంతో పాటుగా మా ప్రథమ పుత్రిక అనుకోవచ్చు పాఠశాల. ఆ పాఠశాలలో ఉన్న పిల్లలకు ఏం చేస్తారన్నది అది ఓకే, మీకు సారు రాంబాబు సార్ చూసుకుంటారు. యాక్చువల్గా మేము ఏం చేయబోతున్నాం అన్నది ఆ పాఠశాలకి పిల్లలకు కావాల్సిన ఈరోజు అక్కడ అలా కూర్చున్నారు, నేలపైన కూర్చున్నారు వాళ్ళు. వాళ్ళకి కంప్లీట్గా అందరికీ చైర్స్, తర్వాత ప్లాంక్స్, తర్వాత బుక్స్, ఇంకా మీకు సంబంధం లేదు, వాళ్ళు మా పిల్లలు, నేను చూసుకుంటాను వాళ్ళు. ఇకపై నుంచి వాళ్ళకి ఏం కావాలన్న ప్రతి ఒక్కటి వాళ్ళకి ఏదైనా కావచ్చు, నవోదయ రెసిడెన్షియల్ ఎగ్జామ్ ఏదైనా కావచ్చు. ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాను మన రాంబాబు గారికి, రమేష్ గారికి, సార్ వాళ్ళకి ఏది కావాలన్నా తల్లిదండ్రులు ఎవరిని అడగండి, వాళ్ళకి ఏది కావాలన్నా సాహస స్వచ్ఛంద సంస్థే వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళకి ఏది కావాలన్నా వీఆర్ హియర్ టు హెల్ప్ దెమ్, దే ఆర్ అవర్ చిల్డ్రన్. వాళ్ళు మా పిల్లలు ఈ రోజు నుంచి చెప్తున్నారు. వాళ్ళకి ఏం కావాల్సిన బుక్స్ కావచ్చు, తర్వాత వాళ్ళకి టీషర్ట్స్ కావచ్చు, ఏదైనా విల్ టేక్ కేర్ ఆఫ్ టుడే. మేము వాళ్ళని నిరంతర దీంట్లో మా సంరక్షణలో వాళ్ళు ఉంటారని సభాముఖంగా నేను తెలియజేస్తాను. ఇంకా తర్వాత ఒకటి ఈ దగ్గర నుంచి నాకు కావాల్సింది ఏంటంటే, ప్రతి గ్రామంలో నేను ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నాను. యాక్చువల్ బెంగళూరు నుంచి ప్రతిసారి నేను రాలేదు, ఎందుకంటే నేను కూడా జాబ్ చేస్తున్న ఒక కొంత డబ్బుల నుంచి కొంత మనీని నా ఇలా సర్వీస్ నేనే కాదు, నాతో పాటు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఇలా వెచ్చించడం జరుగుతుంది. అందుకనే ఈ గ్రామం నుంచి మారిన గ్రామం నుంచి లోకల్ సాహసం టీం అనే ఒక టీంని మనం ఏర్పాటు చేయాలన్నది మన ద్వితీయ లక్ష్యం. దీనికి ముఖ్యంగా ఈ లోకల్ సాహసం టీంకి అధ్యక్షులుగా శ్రీ రాంబాబు గారిని సభాముఖంగా నేను ప్రపోజ్ చేయడం జరుగుతుంది. దాన్ని చెప్తున్నాను. సో ఒకటి ఏంటంటే, ఐ మీన్ టు సే, అంటే లోకల్ మన సార్ అనేది అడ్వైజర్ కింద, యాక్చువల్గా కైండ్ ఆఫ్ అడ్వైజర్ ఆయన. ఈ లోకల్ సాహసం టీంలో నాకు ఇక్కడ ఎవరు ఏంటని నిన్న వీరాజ్ గారు ఎవరో మాట్లాడారు, సార్ తనతో మాట్లాడారు. సార్ మీ దాంట్లో ఎవరైతే బాగా ఆలోచిస్తారో అంటే అందరూ, బట్ మనం ఎవరో ఒకరు మనం దీన్ని తీసుకుంటేనే పనులు ముందుకు త్వరగా సాగుతాయి. యాక్చువల్గా మీలో ఒక లోకల్ సాహసం టీం ఏర్పాటు చేసి, ఒక 4-5 ఒక సభ్యులుగా ఏర్పాటు చేసి ఒక లోకల్ సాహసం టీంని మనకి ఇవ్వాల్సిందే నేను కోరుతున్నాను సభాముఖంగా. సో దాంతోపాటుగా ఏంటంటే, ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడానికి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈ సాహసం మనకి లోకల్ సాహసం తరఫున ఇస్తే, సో దాన్ని మనం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ నేను దీన్ని చేయటానికైనా ఫస్ట్ చెప్తే గ్రామం నుంచి నాకు ముఖ్యంగా సర్పంచ్ గారు ఇక్కడే ఉన్నారు. యాక్చువల్గా కంప్లీట్ ఈచ్ అండ్ ఎవరీ పర్మిషన్ మాకు ఇవ్వాలి అని నేను ఈ ప్రజల దగ్గర నుంచి నేను కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఆ లెటర్ కూడా మనకి ఎక్కడ ప్లేస్ చేయాలి, ఎక్కడ ఏంటి అన్నది ఇది ఒక సంవత్సర కాలం. 10వ సంవత్సరం కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైతే కావచ్చు, మన ఊరు నేను తీసుకొస్తాను. ఇక్కడ తీసుకొచ్చి ఖచ్చితంగా మనం చూపిస్తాం ఏం చేస్తున్నాం అన్నది. ఇక్కడ మా పిల్లలు ఎలా ఉన్నారని చూపిస్తాం. 10వ సంవత్సరం కంప్లీట్ అవ్వగానే ఇదంతా కంప్లీట్ అంటే వచ్చే సంవత్సరానికి మనం ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో అవి అన్ని నిర్వహించాలి. నా దేవుడు నేను ఈ సభాముఖంగా ప్రార్థిస్తున్నాను. ఎటువంటి ఆటంకం రాకుండా 10వ సంవత్సరం వార్షికోత్సవంలో మనం మారిక గ్రామం నుంచి మొత్తం మనం ఏదైతే అనుకున్నా మొత్తం అన్ని ఫుల్ఫిల్ అయ్యి ఆ భగవంతుడు మనల్ని ఆశీర్వదించాలని సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. ఇకపై ఇంకా నేను మీ దగ్గర నుంచి వినాలనుకుంటున్నాను. మీ యొక్క ఏవైతే ఉన్నాయో ఏంటో అంటే ఇప్పుడు నేను చెప్పిన ఇవి నా మొదటి లక్ష్యం ఒకటే, మొదటి ద్వితీయ ఏదైతే ఒకటే లక్ష్యం, మారిక ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మన పిల్లల్ని ఒక మంచి దశకు తీసుకురావాలి, మంచి విద్యార్థులను చేయాలి, మౌలిక వసతులు బాగా ఉండాలి. ఏదైతే ప్రైమరీ ఉన్నాయో విద్య, వైద్య మౌలిక అవసరాలను మారిక ప్రాంత ప్రజలకు ఇవ్వాలన్నదే సాహసం స్వచ్ఛంద సంస్థగా ప్రజల లక్ష్యం అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రధానోపాధ్యాయులు గారికి, సర్పంచ్ గారికి, మరియు ఆనంద్ గారికి, మరియు ఇతర పెద్దలందరికీ, ముఖ్యంగా మా రాంబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.